గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న గారు, నర్సంపేట మాజీ శాసనసభ్యులు అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వరంగల్ ఈస్ట్ మాజీ శాసనసభ్యులు నరేందర్ గారు, రాష్ట్ర రైతు రుణముక్తి మాజీ చైర్మన్ సోదరులు వెంకన్న గారు, మా కార్యాలయ విఆర్ఓ పులి రజనీకాంత్ గారు, ప్రముఖ న్యాయవాది మా టీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు సోదరులు జనార్దన్ గౌడ్ గారు, మా మైనార్టీ నాయకులు నయీం గారు, మాజీ కార్పొరేటర్ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా రజనీ గారు, ఖలీల్ గారు, రవీందర్ గారు, వీరు గారు, కృష్ణ గారు, మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నిన్న కాంగ్రెస్ మంత్రుల బృందం దేవాదులకు వచ్చి వాటిపైన మరొక్కసారి అధ్యయనం చేయకుండా వాస్తవాలను వక్రీకరించుకుంటూ చిల్లర మాటలు చిల్లర చేష్టలు చేసి తిరిగి ముఖం మళ్ళీ హైదరాబాద్ పోవడం జరిగింది. ఈరోజు వాళ్ళకి నిమిత్త జ్ఞానం ఉండాలి. సమైక్య రాష్ట్రంలో పాలించినటువంటి పార్టీలు అత్యధిక శాతం ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ, టీడీపీ. ఈరోజు సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం దండగా అంటే దాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి రైతు పక్షపాతి కేసీఆర్ గారు పండుగని నిరూపించి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి అనేక ఎండిపోయిన చెరువులను నీళ్లు నింపి వ్యవసాయం దండుగా కాదు పండుగ అని తెలంగాణ రాష్ట్రంలో నిరూపించినటువంటి మహనీయులు కేసీఆర్ గారు. అయితే దేవాదుల సాగునీటి లక్ష్యం 6.5 లక్షల ఎకరాలకే. వాస్తవంగా చెప్పానంటే దేవాదులకు పునాది పట్టింది దేవాదుల పైన ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని ఒక ఆలోచన వచ్చింది. సమైక్య రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ గురించి అన్యాయాల గురించి లేవనెత్తి త్యాగాల పునాది పైన టీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ ఎడారి కాకుండా కాపాడుతామని చెప్పి ప్రకటన చేసి టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత అప్పుడు 2003లో బహుశా అనుకుంటా స్థానిక ఎన్నికలు రాగానే హడావుడిగా చంద్రబాబుకు నిద్ర మేల్పుకొని తెలంగాణ కోసం ఏదో చేయాలని చెప్పి ఉట్టిన ఒక హెలికాప్టర్లో మేస్త్రిని కూడా అక్కడనే అందులో తీసుకొచ్చి తాపిని తీసుకొచ్చి సిమెంట్ తీసుకొచ్చి హడావుడిగా మరి ఆ రోజు పునాది వేయటం జరిగింది. పాప అప్పుడు కూడా మా శ్రీయరన్న చంద్రబాబుతోనే ఉండే, అప్పుడున్నాడు, మా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఉన్నాడు. ఆయన ఎంత బ్రహ్మాండంగా చెప్పిండంటే అవి మీరు సాక్షాత్ వినాలే. అయితే ఈ తీరుగా అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు దేవదుల పైన అనేక ఆరోపణలే కాకుండా కేసీఆర్ పైన అవినీతి ఆరోపణలు చేస్తూ ఈరోజు మానసికంగా దెబ్బతీయాలని చేసే కుట్రలను యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నది. మీరు ఎన్ని చేవాకులు పేలినా కూడా ప్రజల్లో చెరుగని ముద్ర వేసుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అని కూడా చెప్పక తప్పదు. వాస్తవంగా మొదటి దశ సోనియా గాంధీతోని 2008లో ప్రారంభించుకోవడం జరిగింది. 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది, సమైక్య రాష్ట్రంలో ఉన్నది. ఏ ఒక్క తెలంగాణ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదు. ఆ రోజు ప్రాజెక్టు 4,000 కోట్లు ఆ ప్రాజెక్టుకు ఉండే, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 10,000 కోట్లకు పెంచి మీరు అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు
చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీ పక్షాన చేరొచ్చు, కానీ ఆ రోజు మీరు ఈ దేవాదుల ప్రాజెక్టు 4,000 నుంచి 10,000 కోట్లకు పెంచినటువంటి విషయాన్ని ప్రకటించగానే మీరు అవినీతికి పాల్పడ్డారని చెప్పి ప్రజలు కూడా భావించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.